ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే అనేక ప్రయత్నాలు, మనుషులో ఉన్నటువంటి అనేక ప్రయత్నాల్లో ఒక భాగంగా మనము ఇప్పుడు మనకి కొన్ని పుస్తకాలు తిరిగేస్తున్నప్పుడు వాటిల్లో దొరికినటువంటి విషయాల్ని మీతో పంచుకునే నిమిత్తమై మీ ముందుకు వచ్చేసాను నేను. అయితే ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఈ యొక్క కొబ్బరికాయల గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు నేను. అంటే ఒక్కొక్క కొబ్బరికాయకి ఒక్కొక్క రకమైనటువంటి ఆకర్షణ శక్తి బాగా ఉంటుంది. ఆ విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి మనం. అయితే కొబ్బరికాయ పీచు తీసిన తర్వాత తెలుస్తుంది మనకి ఆ కొబ్బరికాయకి మనకు అనుకున్నటువంటి కన్ను ఉందా లేదా అనే విషయం అప్పుడు తెలుస్తుంది. కాబట్టి మనము ఈ 5 రకాల కొబ్బరికాయల్ని కనుక మనము పట్టుకోగలిగితే, దొరికించుకోగలిగితే అదృష్టాన్ని కొంత మనం తెచ్చుకున్నట్టే అని చెప్పేసి ప్రతిరోజు కొబ్బరికాయని తీసి పెట్టలేం కదా. సరే, మన అదృష్టం కొద్దీ వస్తుంది అది. కాబట్టి అటువంటి కొబ్బరికాయలు మనకు అరుదుగా దొరికితే దాన్ని వెంటనే స్వీకరించాలి. వెంటనే మన ఇంటికి ద్వారబంధానికి మనం ఎర్రగుడ్డలో కట్టి పెట్టాలి. అది మనకి మంచి యశస్సుని, ధనయోగాన్ని కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో మనకి 5 రకాల కొబ్బరికాయలు ఉంటాయి. అది దాని బూరు అంటే జుట్టు తీసేసిన తర్వాతనే అది కనబడుతుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ విషయాలేంటి చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకే వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి మీరు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తొందరలో మనము 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ తప్పకుండా కావాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు బాగా గమనించండి. 10 మందికి విషయాన్ని చెప్పండి. 10 మందికి మనం చెప్పడం వల్ల కూడా మన ఇంటికి ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము విషయాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా మన కొబ్బరికాయలలో ఏకాక్షి నారికేళం అంటే ఒకే కన్ను ఉన్నటువంటి నారికేళం కొబ్బరికాయ కనుక దొరికితే అది లక్ష్మీ స్వరూపంగా భావించవచ్చు మనం. అది లక్ష్మీదేవి సాక్షాత్కారం పొందుకునేందుకే మన చేతికి అది దొరుకుతుంది. అంటే ఒకే కన్ను, జుట్టు వెనకాల మనం పిలక ఉంటుంది కొబ్బరికాయకి, ఆ కొబ్బరికాయ జుట్టు వెనకాల ఒకే కన్ను ఉన్నటువంటి జుట్టు. స్వామి జుట్టు తీసేయచ్చా? బ్రహ్మ, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ జుట్టు తీసేయచ్చు. దాన్ని తప్పకుండా మనము ఇంటిలో పెట్టుకున్న, ఇంటి గుమ్మానికి కట్టిన అదృష్టవంతుడి యోగం. మరి చాలా రోజులకి అది కుళ్ళిపోతుంది కదా అంటే అది కుళ్ళిపోవాల్సిన అవసరం లేకుండా చూసుకోవచ్చు మనం. దానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. అంటే కురిడిగానే ఉంచితే అదేం కుళ్ళిపోదు. అలా ఉండడం వల్ల అది లోపల ఎండిపోయి, నీరు ఇంకిపోయి, కొబ్బరి ఎండిపోయి అది కురిడిలాగా మారుతూ తప్పకుండా మనకి ఆ లక్ష్మీదేవి యశస్సును కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. ఒకవేళ జుట్టు తీయకుండానే కనుక మీరు ఏకాక్షి నారికేళం దొరికితే, అంటే ఒకే కన్ను నారికేళం దొరికితే మాత్రం మీరు అదృష్టవంతులే. అంటే జుట్టు ఉంచి కూడా మీరు తీసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అది బ్రహ్మాండమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది. కాబట్టి అటువంటి కన్ను ఉన్నటువంటి, అంటే ఏక కన్ను ఉన్నటువంటి కొబ్బరికాయ దొరికితే మీకు విశేషం, ధనలాభం, ఐశ్వర్యం మీ చెంత ఉన్నట్టే. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అనుకూలంగా ఉంటుంది, శుభాన్ని కలిగిస్తుంది. అలాగే ద్వినేత్ర అంటే 2 నేత్రం ఉన్నటువంటి కొబ్బరికాయ కనుక దొరికితే అది ఇంకా అదృష్టం. శివనారాయణుల యొక్క కొబ్బరికాయలాగా చూస్తాం, నారికేళం అంటారు దాన్ని. అంటే శివుడు, కేశవుడు ఉన్నటువంటి 2 కన్నులు ఉన్నటువంటి కొబ్బరికాయ కనుక మీకు దొరికితే శివనారాయణుల యొక్క స్వరూపంగా భావించి దాన్ని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల, ఇంటికి కట్టడం వల్ల ఐశ్వర్యము, ఆనందము. ఒకవేళ మనకి అదృష్టం కొద్ది 3 దొరికితే ఇతరులకు ఇవ్వడం, మన వాళ్ళకి ఇవ్వడం వల్ల కూడా అదృష్ట యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అటువంటి కొబ్బరికాయ వల్ల మనకి శుభయోగం కలుగుతుంది, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక అటువంటి కొబ్బరికాయ కనుక దొరికితే మాత్రం దేవుడి గదిలో పెట్టుకోవచ్చు, దేవుడి ఇంటి ముందు మనకు గుమ్మాన్ని కూడా కట్టుకోవచ్చు అండి. అది అనుకూలంగా ఉంటుంది. దానివల్ల వివాహ సంబంధ అనుకూలత కూడా పెరుగుతుంది. వివాహ సంబంధ గొడవలు, చికాకులు ఉంటాయి కదా, అవి కూడా తొలగిపోయి అనుకూలవంతమైన దాంపత్యం కూడా ఉంటుంది. ఇది తెలుసుకోండి. అలాగే 3వది త్రినేత్రులము అంటే త్రినేత్ర నారికేళము అంటారు. 3 కన్నులు ఉన్నటువంటి నారికేళం దొరికితే అది దత్తస్వరూపం. ఆ యొక్క బ్రహ్మ విష్ణు శివాత్మికమైనటువంటి తత్వంతో కూడినటువంటి దత్తాత్రేయ స్వరూప నారికేళంగా భావిస్తే అది మనలో ఉండేటువంటి కల్మశాలని, దుష్టుల యొక్క నాశనాన్ని కలిగించే, నాశనం అంటే ఏమిటి, వాళ్ళు మనకి మిత్రులుగా మారడం, వాళ్ళు మంచి వాళ్ళుగా మారడం. అటువంటి త్రినేత్ర నారికేళం కనుక దొరికితే మనము తప్పకుండా దేవుడి గదిలో ఉంచుకోవడం వల్ల బ్రహ్మ విష్ణు శివుల యొక్క అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. సోదరుల సఖ్యత కొరకు, కుటుంబం యొక్క వృద్ధి కొరకు మనం ఆ నారికేళాన్ని పొందుకోవచ్చు. అది దొరికిందంటే
మన కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి, సోదరుల మైత్రి పెరగడం ఖాయము. అది దొరికితే వెంటనే దేవుడి గదిలో కానీ లేదా మన గుమ్మానికి కూడా కట్టుకునే ప్రయత్నం చేయవచ్చు, శుభం జరుగుతుంది. అలాగే చతుర్నేత్ర నారికేళం, ఇది కేవలం బ్రహ్మగారి స్వరూపంగా భావించాలి మనం. బ్రహ్మాదేవానాం పదవిః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం. బ్రహ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ యొక్క చతుర్ముఖ బ్రహ్మ స్వరూపంగా మనం భావించినటువంటి చతుర్నేత్ర నారికేళం కనుక మనకు దొరికితే ఇక మనకి అద్భుతమైనటువంటి అనుకూలత. ముఖ్యంగా నాయకులకి ఇది విశేషమైన జ్ఞానాన్ని, అలాగే మన యొక్క జ్ఞానం, బుద్ధిని మరియు చైతన్య స్వరూపాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం విద్యార్థులు కూడా చాలా మంచి అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో కానీ, అలాగే నాయకులకి అంటే రాజకీయ నాయకులకు కానీ, ఇతరత్ర ఎవరైనా అధినాయకులకు కానీ అది తప్పకుండా అది బాగా ఉపయోగపడుతుంది, జన వశీకరణ కలిగిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది దేవుడి గదిలో కానీ అలాగే మన యొక్క సింహద్వారంలో కూడా కట్టుకోవచ్చును. అది చతుర్నేత్ర నారికేళంగా మీరు అది నారికేళం దొరికినట్టయితే మీరు అనుకూలవంతమైన ఫలితాలు పొందుకుంటారు. ఇందులో సత్యము, నిజం. అలాగే పంచనేత్ర నారికేళం ఇంకంతకు మించిగా దొరకవు, అంటే 5 కళ్ళకు మించినటువంటి నారికేళం దొరకదు మనకి. పంచనేత్ర నారికేళం అనేది పంచముఖ హనుమంతుడికి ప్రతీకగా చెప్పుకోవచ్చు, అలాగే గణపతికి కూడా ప్రతీక చెప్పుకోవచ్చు మనం. పంచముఖ నారికేళము హనుమంతుడికి మరియు గణపతికి కూడా మనం ప్రసిద్ధిగా చెప్పుకోవచ్చు. ఆ భగవంతుడు మనలో వచ్చాడు అంటే మనం ఎప్పుడైనా కొబ్బరికాయలు తెచ్చినప్పుడు అలా తీయగానే కనపడితే మాత్రం వెంటనే వ్రతంలో, నోములో కొట్టకండి. అది చాలా పవిత్రంగా భావించి దాన్ని అంటిపెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే మనకి శుభము, ఆనందం కలిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇటువంటి ఈ పంచనేత్ర నారికేళం దొరికిందనుకోండి, మీరు తప్పకుండా శత్రునాశనం, రోగనాశనాన్ని పొందుకోవడం, అలాగే బుద్ధి వికాసము, ఇంటిలో సిరి సంపదలు ఉంటాయి. ఇది రైతులకి చాలా మంచి శుభాన్ని కలిగిస్తుంది. రైతులు కనుక దొరికితే మాత్రం మీ ఇంట్లో తప్పకుండా దేవుడి మందిరంలో పెట్టుకునే ప్రయత్నం చేయండి, అనుకూలం ఉంటుంది. అలాగే విద్యావంతుల కొరకు అంటే విద్యా అభివృద్ధి కొరకు అది కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనటువంటి చైతన్య స్థితిని, అలాగే ధైర్యానికి, అలాగే శత్రునాశనానికి, సమస్తమైనటువంటి రోగనాశనానికి మనము అంటే ఈ చేతబళ్ళు, ఈ బళ్ళు, ఆ బళ్ళు అని భయపడాల్సిన అవసరం లేదు. అటువంటివి ఏవైనా ఉన్నాయనుకున్న వాళ్ళు, మానసికమైనటువంటి ఇబ్బంది పడుతున్న వారు ఇటువంటి నారికేళం దొరికితే మాత్రం దేవుడి గదిలో పెట్టుకుంటే మీకు మంచి అనుకూలత, ఆరోగ్యము, శుభయోగము, విద్యాలాభము, రైతులకి ధనధాన్య వృద్ధి పొందుకోవడం లాంటివి తప్పక జరుగుతాయి. ఇటువంటివి మనము చేసుకోవడం వల్ల మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అలాంటివి మీకు అరుదుగా లభిస్తే మాత్రం మీరు అదృష్టవంతులే. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనుకూలవంతమైన శుభయోగాలు పొందుతారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.